ఫ్యాక్టరీ వెళ్ళి వచ్చినా కూడా నెక్స్ట్ అదే మీరు చూసారా సార్ ఆ వీడియో? అది ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఇదే చూపిద్దాం అనుకుని రెడీగా పెట్టుకున్నాను సార్ ఇక్కడ. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. అయితే రాజశేఖర్ గారికి 2-3 గోడీల ఫ్యాక్టరీలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. రాజశేఖర్ గారు ఈ ఫ్యాక్టరీలను 5-6 ఏళ్ల కిందనే పెట్టారు. అయితే రాజశేఖర్ గారు ఇందులో పనిచేసే వాళ్ళకు నెలకు 50,000-70,000 అయితే ఇస్తాడంట. అయితే రాజశేఖర్ గారు గోటీలు తయారు చేపించి బంగ్లాదేశ్ కు పైగా మన ఇండియా వాళ్ళకు అమ్ముతూ నెలకు 3-4 కోట్లు సంపాదిస్తున్నాడు అంట. ఎలా నడుస్తుంది సార్ ఫ్యాక్టరీ? ఏం లేదు సార్, అంటే కామెంటరీలో ఎలా చెప్పారంటే అందులో ఆయనకు ఉన్నది మనకందరికి తెలిసినట్టే అంటే, ఒరే మాకు తెలియదురా, తెలిసినట్టే అంటే మాకైతే తెలియదు అంటే అంత ఆబ్వియస్ గా జీతాలతో పాటు ఏంటి 50,000 75,000 అంటుంటే ఇది ఇంత నమ్మేటట్టు క్రియేట్ చేస్తే ఇంత ఆర్గానిక్ గా ఎవడైతే రాశాడో అని అనిపించింది సార్ నాకు. సో మీరు వినంగానే అరే నాకు కూడా చెప్పండి రా ఫ్యాక్టరీ అడ్రస్ అనుకున్నాను. అవును, ఫస్ట్ ఎక్కడ ఉంది చెప్పండి రా ఫ్యాక్టరీ నాకు. నాకే తెలియకుండా ఫ్యాక్టరీ అది నెలకి 3 కోట్లు ఏదో సంపాదిస్తున్నాను అని.